కాంగ్రెస్కు కాకుండా తృణమూల్ కాంగ్రెస్ కానీ శివసేన ఉద్ధవ్ బాలాసాహెబ్ ఠాకరే పార్టీలు తీసుకున్నా వారు వచ్చి ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీకి అఖిలేష్ యాదవ్ కూడా ఆమ్ ఆద్మీ పార్టీ క్యాంపెయినింగ్ చేశారు ఇక్కడ ఢిల్లీలో మీరు చూస్తే. అంటే ఇండియా కూటమిలో ఉన్న పార్టీలు కానీ వారు వచ్చేసి ఆమ్ ఆద్మీ పార్టీకి సపోర్ట్ చేయడం జరిగింది. సో ఆ విధంగా చూసుకుంటే కాంగ్రెస్ అన్నది వీటన్నిటినీ కూడా దగ్గరికి తెచ్చి ఒక పంథాలో తీసుకొచ్చే విధానంలో ఎక్కడో వెనకబడుతుందన్న ఒక వాదన ఏదైతే ఉందో అది ఇంకా బలపడుతుంది దీనికి. కాబట్టి ఇక రాబోయే ఎన్నికల్లో మరి కాంగ్రెస్ యాజ్ అన్ ఇండివిజువల్ పార్టీ అన్నది ఏ విధంగా ఎదుగుతుందన్నది కూడా చూడాల్సిన అంశం. కాబట్టి ఇండియా కూటమిలోని పార్టీలతో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన అభిప్రాయం ఉండాలి, వారికి స్పష్టమైన అవగాహన ఉండాలి. ఇది చాలా ముఖ్యమైన విషయం. కూటమి పార్టీల్లో ఎవరైతే ఉన్నారో వారితో స్పష్టమైన అవగాహన, రోల్ అన్నది పర్టికులర్ గా ఉండాలి. ఎవరైతే ఆధిక్యంలో ఉన్నారో, ఎవరైతే అక్కడ గెలుస్తారో అన్న వాళ్లకు ప్రాధాన్యం ఇస్తూ పార్లమెంటుకు వచ్చేసరికి ఏ విధంగా మనం సీట్స్ డిస్ట్రిబ్యూషన్ చేసుకోవాలన్నది ఆలోచించాల్సిన అంశం. ఢిల్లీ రిజల్ట్స్ ఇంపాక్ట్ సౌత్ ఇండియా మీద, ప్రత్యేకించి దక్షిణ భారతదేశంలో తెలంగాణ మీద ఏ రకంగా ఉండబోతుంది? ఎందుకంటే తెలంగాణ బీజేపీ నాయకుల్లో జోష్ పెరిగింది. ఆల్రెడీ బండి సంజయ్ గారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ట్వీట్ చేశారు, ఢిల్లీ ప్రజలు చీపురు పట్టుకొని ఆపుని ఊట్ చేశారని చెప్పేసి. చాలా జోష్ కనిపిస్తోంది తెలంగాణ బీజేపీలో. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, వీటి మీద ఏమన్నా ఎంతో కొంత ఇంపాక్ట్ చూపే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారా? ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఎప్పుడైతే 240 సీట్లు వచ్చాయో వాళ్ళ కాన్సన్ట్రేషన్ దక్షిణాది రాష్ట్రాల మీద ఉంచాలన్నది ఒక ప్రబలంగా వాళ్ళు నిర్ణయం తీసుకున్నది. అందువల్ల ఏంటంటే అందులో ప్రధానంగా ఇప్పుడు కాంగ్రెస్ పాలిస్తున్న తెలంగాణ కావచ్చు, కర్ణాటక కావచ్చు, వీటి మీద వాళ్ళ ప్రధానమైన దృష్టి ఉంటుంది. తర్వాత 2026లో జరగబోయే ఎన్నికలు ఏవైతే ఉన్నాయో మనకు తమిళనాడులో, సో దీని మీద కూడా భారతీయ జనతా పార్టీ కాన్సన్ట్రేషన్ పెంచవచ్చు. ఎనీవే ఆంధ్రప్రదేశ్లో ఎలాగైనా కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి కూటమిలో కూడా వారి ప్రాబల్యం ఎలా పెరగాలి అన్న దిశగా కూడా భారతీయ జనతా పార్టీ ముందుకు వెళుతుందని నేను అనుకుంటాను. ఎందుకంటే మిగతా పార్టీల మీద ఆధారపడకుండా, ఎందుకంటే జనసేన బీజేపీ ఎప్పటి నుంచో వారిద్దరూ కలిసి ఉన్నారు కాబట్టి టీడీపీతో ఏ విధంగా వారు రాబోయే కాలంలో ఏ విధమైన నిర్ణయాలు తీసుకుంటారన్నది కూడా చూడాల్సిన అంశం. అందువల్ల ఈ విజయం ఏదైతే ఢిల్లీలో ఉందో దీని ప్రభావం ఖచ్చితంగా దక్షిణాది రాష్ట్రాల్లో ఉంటుంది. ముఖ్యంగా మీరు అన్నట్టు తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు ఏవైతే రాబోతున్నాయో వాటి మీద కూడా ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. అందువల్ల ఆ విధంగా సంజయ్ గారు ఏదైతే ట్వీట్ చేశారో దీని ప్రభావం ఖచ్చితంగా ఈ దక్షిణాది రాష్ట్రాల్లో ఉంటుందని మనం అనుకోవచ్చు. కేటీఆర్ కూడా ట్వీట్ చేశారండి, ఒకసారి చూద్దాం కేటీఆర్